భూమాఫియా చేతుల్లో బలైన సామాన్యుడు. జహీరాబాద్ పాత మున్సిపల్ కమిషనర్పై క్రిమినల్ కేసు. కోర్టు ఆదేశాలతో మరో ఇద్దరు సబ్ రిజిస్టర్లపైన కూడా. ఒక సబ్ రిజిస్టర్పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు. భూమాఫియా చేతులు కలిపేందుకు చర్యలు. పటోల్ నరసింహారెడ్డి, వేణుగోపాల్ సర్దా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సామాన్యులే కదా ఎప్పుడు ఈ భూమాఫియాల చేతిలో బలైపోతూ ఉండేది పాపం. మాఫియా కింగ్ పిన్ పటోల్ నరసింహారెడ్డి, అతని ప్రధాన అనుచరుడు స్థానిక గూండా వేణుగోపాల్ సర్దా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా ఖరీదైన భూములను అక్రమ పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. వీళ్ళిద్దరితో చేతులు కలిపిన జహీరాబాద్ పాత మున్సిపల్ కమిషనర్, ఇద్దరు సబ్ రిజిస్టర్లపై కూడా కోర్టు ఆదేశాలతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉంటూ పెద్ద మనిషిగా కలరింగ్ ఇస్తూ నైస్గా నమ్మించి మోసం చేసే పటోల్ నరసింహారెడ్డి క్రిమినల్ వెలుగులోకి వచ్చిందంటండి. పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడడంలో నరసింహారెడ్డిది దిట్ట. ఇప్పటికే భూములు ఉన్న వాళ్ళైతే వాళ్ళ వద్దకు వెళ్ళి తాను డెవలప్ చేసి ప్లాట్లుగా మార్చిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మబలికి ట్రాప్ చేయటం, తర్వాత వాటిని మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమ పద్ధతిలో తమ పేర్లపైకి మార్చుకొని మోసాలు చేయడంలో పటోల్ నరసింహారెడ్డి ఆరితేరిపాడంట. చూసారా, అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకి వాటికి వెళ్ళి పరిచయాలు పెంచుకుంటాడంట. ఈయన పరిచయాలు పెంచుకొని ఏం చేస్తాడు, ఈయన అక్కడి నుంచి భూమి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భూములు నేను డెవలప్ చేస్తాను, వాటిని అసలు మీరు కళ్ళు తిరిగేంత ఇన్వెస్ట్మెంట్ మీకు దాన్ని లాభాలు తీసుకొస్తే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పి మీ దగ్గర చెప్తాడు, మాటలు చెప్తాడు. తీరా పని మొదలైన తర్వాత మెల్లగా అధికారులతో కలిసి ఆ ప్రాపర్టీ ఏదైతుందో ఆయన పేరు రాయించుకుంటాడంట. ఇందులో ఆయన మనోడు స్పెషలిస్ట్ అంటే. ఈయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో పదుల సంఖ్యలో భూ ఆక్రమణలు, మోసాలు చేస్తూ బాధితులను, నిజమైన భూ యజమానులు అక్కడ అడుగు పెడితే చంపేస్తానంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. నరసింహారెడ్డి ప్లాన్ చేస్తే దాన్ని అమలు పరిచేదంతా జహీరాబాద్కు చెందిన వేణుగోపాల్ సర్దా, అతని అనుచరులు, బంధువులపై స్థానికంగా అనేక కేసులు ఆరోపణలున్నా నేరుగా భూ యజమాని దగ్గరికి వెళ్ళి చంపుతానని బెదిరిస్తారంటండి ఈయన. మరి ఎవరున్నారు వెనకాల? పోలీసులతో తప్పుడు కేసులు, గంజాయి కేసులు పెట్టిస్తానంటూ బెదరగొట్టడంలో వేణుగోపాల్ బాగా ముదిరిపోయాడంట. మరి వేణుగోపాల్ అనే వ్యక్తి పోలీసులతో తప్పుడు కేసులు, గంజాయి కేసులు పెట్టిస్తాను అంటూ బెదిరిస్తున్నాడంటే ఈయన వెనక పోలీసులు కూడా ఉన్నట్టే కదా. పోలీసులు అండదండలు కూడా ఈయనకు ఉన్నట్టేగా. మరి మన వేణుగోపాల్కి తమ మాట వినకపోయినా, తాము అనుకున్న వాళ్ళ పేర్లపై భూములు మార్చకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కూడా బెదిరిస్తారంట. ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కూడా బెదిరిస్తారంటండి వీళ్ళు. వీళ్ళ దాడులకు, దౌర్జన్యాలకు భయపడి ఎంతోమంది భూ యజమానులు తమ భూములను వదులుకోవాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్లో తనకు రాజకీయ పలుకుబడి ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ పటోల్ నరసింహారెడ్డి అనేక మంది బాధితులను బెదిరిస్తాడంట. తాజాగా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వినోబా గౌడ్ కూడా వీళ్ళ చేతిలో మోసపోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం టౌన్ మున్సిపాలిటీలో వినోబా గౌడ్కు చెందిన సర్వే నెంబర్ 343 పార్ట్లోని 13 ఎకరాల ఖరీదైన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా మారుస్తానని మభ్యపెట్టారంట నరసింహారెడ్డి, వేణుగోపాల్ సర్దా ఇద్దరు కలిసి. వినోబా గౌడ్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళిద్దరూ ఏం చేశారు, 343 పార్ట్లోని 13 ఎకరాల భూమిని మేము డెవలప్ చేస్తాము, అర్పిస్తాం, మీకు అసలు అద్భుతమైన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మభ్యపెట్టి 2018లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మొత్తంగా ముంచేశారంట. అంటే వీళ్ళు 2018లో దీన్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం ముంచేశారు. డిటిసిపి లేఅవుట్ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్ సహకారంతో ఎడాపెడా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, జీపీఏలు చేసి కొంత భూమిని కొల్లగొట్టారు. 8,000 గజాలకు జీపీఏలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఈ అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వినోబా గౌడ్ వెళ్ళగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారంట. ఇది ఎందుకు మరి అంటే, ఖచ్చితంగా ఇందాక నేను చెప్పా కదా, మనోడికి 100% పోలీసులు అండలు ఉన్నాయి. ఇంత క్లియర్గా ఈయన ఆధారాలు సహా ఏ విధంగా మోసపోయాడో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా మరి పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఎందుకంటే పటోల్ నరసింహారెడ్డి, మన సర్దా వేణుగోపాల్ వీళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళపైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరేమో అక్కడ ఎవరు చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా. దీంతో అతను కోర్టుకు వెళ్ళి న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు కొంత విజయం సాధించాడు. వినోబా గౌడ్ పిటిషన్ విచారించిన జహీరాబాద్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పటోల్ నరసింహారెడ్డి, అతని ప్రధాన అనుచరుడు వేణుగోపాల్ సర్దా అక్రమాలకు సహకరించిన అధికారులు మాసాని ఉమామహేశ్వరరావు, అంటే అప్పటిన
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ అంటండి నా. అప్పటి జహీరాబాద్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్, సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ పరంజ్యోతి, ఈయనెవరు జహీరాబాద్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఎన్ వెంకట్రామరెడ్డి, పటోళ్ల రాజిరెడ్డి, బసంత్పూర్, నందకిషోర్, పి సారయ్యపై కోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో 20/12/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 461/2025ను నమోదు చేశారు. ఇందులో ఏం పెట్టారు యాక్షన్ సెక్షన్స్ ఏంటంటే 61, 316, 336/1, 33/8, R/W, 3/5 BNS, 175/3 BNSని చేర్చారు. ఈ కేసును ఎస్ఐ కోరిపల్లి వినయ్ కుమార్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి జహీరాబాద్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ను అధికారులు సస్పెండ్ చేసినప్పటికీ ఆ భయం ఏమాత్రం లేకుండా జహీరాబాద్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పరంజ్యోతి ఇష్టరాజ్యంగా వ్యవహరించి జీపీఎల్ సృష్టించారు. నిందితులతో చేతులు కలిపి అడ్డదారుల్లో ప్లాట్లు విక్రయించేందుకు సహకరించారు. అక్రమార్కులైన భూమాఫియాలు చేతులు కలిపి కోట్లు సంపాదించారు. అనేక మంది యజమానుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయటం, అసలు కనిపించని లేని భూమిని కూడా ఉన్నట్టు చిత్రీకరించి రిజిస్ట్రేషన్లు చేయటం వంటి అడ్డగోలు పనులకు పాల్పడ్డారు. హఫీజ్ చేతిలో మోసపోయిన ఎంతోమంది బాధితులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. చూడండి, అంటే కోర్టులకు వెళితే తప్ప న్యాయం జరగని పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పటికైనా దీనిపైన అధికారులు స్పందించి పూర్తి న్యాయం చేస్తారైతేనే చూడాలి మనం వినోబా గౌడ్ గారికి.